హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి బూందీ కర్రీ. ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు లేదా నోటికి వెజిటేబుల్స్ కానీ ఏమి తినాలని లేనప్పుడు ఇలా ఒకసారి బూందీ కర్రీ ట్రై చేయండి. సూపర్ ఉంది అంటారు. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. సన్నగా స్లైసెస్ చేసి పెట్టుకున్న ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్, అలానే 1 కప్ బూందీ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం సన్నగా స్లైసెస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీలో అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ కనపడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ బాగా మగ్గిపోవాలి. మూత పెట్టేసి మగ్గనిద్దాం ఒక 5 మినిట్స్ పాటు. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆనియన్స్ అనేది మంచిగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయిపోతుంది. ఇట్లా ఫ్రై అయితేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ మంచిగా మగ్గిపోయాక ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అలానే చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారం అనేది లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేస్తే కారం అనేది మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేయాలి. లేకపోతే కారం అనేది స్మెల్ మాడిపోయి టేస్ట్ అనేది అస్సలు బాగోదు. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది బాయిలింగ్కి వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ స్టేజ్లో ఒకసారి వాటర్ అనేది టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మూత పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేద్దాం. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే వాటర్ అనేది మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం అంతా బాగా సరిపోయింది అనిపిస్తే అప్పుడు మనం బూందీ ఉంటుంది కదా, ఆ బూందీని యాడ్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ కూడా మంచిగా ఫ్లోట్ అవుతుంది కదా. ఇప్పుడు 1 కప్ బూందీ తీసుకున్నాం కదా, ఆ 1 కప్ బూందీ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బూందీ కర్రీకి చిన్న బూందీ ఉంటే చాలా బాగుంటుంది. పెద్ద బూందీ కన్నా చిన్న చిన్న సైజ్ బూందీ ఉంటాయి కదండి, అవైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి బూందీ అనేది వాటర్ అంతా పీల్చేసుకుంటుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఆయిల్ అనేది మంచిగా ఫ్లోట్ అవుతుంది. అలానే వాటర్ అంతా బూందీ పీల్చేసుకుంది. అంతే, కర్రీ అనేది కుక్ అయిపోయింది. అసలు చెమ్మ అనేది లేకుండా మంచిగా కుక్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కాసేపటికి కర్రీ అనేది ఇంకా పొడి పొడిగా వస్తుంది. చల్లారిన తర్వాత చూడండి ఎంత బాగుందో కర్రీ టెక్స్చర్ అనేది. ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఒకసారి ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి బూందీ కర్రీ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.